మీకు తెలుసా ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజున ఎగరవేసే జెండాకు అలాగే జనవరి 26 రిపబ్లిక్ డే రోజున ఎగరవేసే జెండాకు చాలా తేడా ఉంటుంది. అవును, ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15వ తారీఖున ఎర్రకోటపై దేశ ప్రధాని జెండా ఎగరవేస్తారు. ఈ రోజున జెండాను ఫ్లాగ్ హోల్కి కిందే పూలతో కట్టబడి ఉంటుంది. ఈ జెండాను దేశ ప్రధాని కింద నుంచి పైకి లాగి జెండాను ఎగరవేస్తారు. దీని అర్థం భారతదేశం స్వతంత్రాన్ని పొందింది అని అర్థం. బ్రిటిష్ పాలన నుంచి, అరాచకాల నుంచి ఒక దేశం విముక్తి పొంది స్వతంత్ర దేశంగా రూపాంతరం చెందింది అని అర్థము. ఇక జనవరి 26 రిపబ్లిక్ డే, ఈరోజు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. అంటే ఈ రోజున ఎగరవేసే జెండా ఆల్రెడీ పైనే పూలతో కట్టబడి ఉంటుంది. దేశ రాష్ట్రపతి జెండాను లాగి ఎగరవేస్తారు. అంటే ఈ రోజు నుంచి మన రాజ్యాంగం మనమే అమలు చేసుకుంటున్న రోజు, మన పరిపాలన మన చేతే పాలించబడుతున్న రోజు. అంటే భారత రాజ్యాంగ విలువలకు ఈ దేశం ఎంతో కట్టుబడి ఉంది అంటూ కూడా చిహ్నంగా ఈ రోజున జెండా ఎగరవేస్తారు. సో ఈ రెండిటి మధ్య కూడా చాలా వ్యత్యాసం ఉంది. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు ఎగరవేసే జెండాకు అలాగే జనవరి 26 రిపబ్లిక్ డే రోజున ఎగరవేసే జెండాకు డిఫరెన్స్ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి.